పెళ్ళికి ఇంకా జస్ట్ 1 డే ఉంది. పెళ్లి ముందు రోజు ఇంట్లో అంతా ఎంత హడావుడిగా ఉంటుందో తెలిసిందే కదా! ఇక్కడెలా ఉందో చూపిచ్చేస్తా వచ్చేయండి. ఫస్ట్ అయితే మా అన్నయ్య వాళ్ళ నాయనమ్మని కాకా పడుతున్నాడు. మేబీ పెన్షన్ కోసమేమో. తర్వాత పెళ్లి ఇంకా కొన్ని గంటల్లో పెట్టుకొని వీళ్ళందరూ ఎలా రిలాక్స్ అవుతున్నారో చూడండి. కనీసం ఒక్కళ్ళకి కూడా డౌట్ రాలేదా? నువ్వు మీ మమ్మీయే పెళ్ళికొచ్చారు మీ చెల్లేదని. మీరందరూ అసలు నా ఫ్యాన్సేనా? ప్రతిసారి మా చెల్లిని చూపిస్తాను ఈసారి చూపియలేదు. అడగాలని కూడా లేదా? ఇంకా మా చెల్లొస్తుందని కాల్ చేసింది. తనని బస్ స్టాండ్‌కెళ్ళి పికప్ చేసుకుంటే పెళ్ళింటికి రాకుండా డైరెక్ట్‌గా డీమార్ట్‌కి తీసుకెళ్ళింది. నేను అలా ఎళ్ళొచ్చేసరికి ఇక్కడ పెళ్లి కూతురికి మెహందీ పెట్టడం అయితే అయిపోయింది. ఇంకా మా అమ్మమ్మకి అదే పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీకి నేనో పక్క ఇంకా అలానే మా అక్క కలిసి పెడుతున్నాం. ఇంకా మా మమ్మీ ఏమో సరుకుల లిస్ట్ చూస్తుంది. మా అమ్మమ్మకి పెట్టడం అయిపోగానే మళ్ళీ మా అక్కకి కూడా నేనే పెట్టేశా. మా అక్క తర్వాత ఎవరికో పెట్టాను నాకు సరిగ్గా గుర్తులేదు. ఇంకో పక్క మా చెల్లేమో కొబ్బరి బొండానికి కలర్స్ ఏసేస్తుంది. హార్ట్ షేప్ చూసారా ఎంత ఏసిందో. నెక్స్ట్ ఇంకెవరికనుకుంటున్నారు తోడు పెళ్లి కూతురికి. ఆ తర్వాత మా చెల్లికి. అంతమందికి పెట్టేసరికి నాకు ఓపిక అయిపోయింది. ఇంకా ఫైనల్‌గా మా చెల్లికి పెట్టాలి. ఇంకా నేను కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు గాని మా చెల్లికి పెట్టానంటే సింగిల్ హ్యాండ్‌తో లేపేస్తుంది నన్ను. ఇంక పెళ్ళికి ముందు రిస్క్ ఎందుకని దానికి పెట్టేసి నేను కూడా ఒక హ్యాండ్‌కయితే పెట్టేసుకున్నా. ఇంకో హ్యాండ్‌కి వేరే అక్క పెట్టింది. ఫైనల్‌గా నా కోనయితే ఇలా పండింది. హమ్మయ్య! పనంతా అయిపోయిందనుకునే టైంకి గుర్తొచ్చింది. ఇందాక కొబ్బరికాయకి రంగులు మాత్రమే వేసాం. నేమ్స్ రాయలా. నేనొక పక్క నేమ్స్ రాస్తుంటే మా చెల్లి, మా అక్క ఇంకో పక్క కొబ్బరి చిప్పలు డిజైన్ చేస్తున్నారు. ఫైనల్ అవుట్‌పుట్స్ అయితే ఇవి గైస్ చూడండి ఎంత బావున్నాయో. పనులయిపోయేసరికి తెల్లారింది. ఇంక పడుకోవడానికి కూడా లేదు. ఇంక డైరెక్ట్‌గా మా అక్కని పెళ్లి కూతురు చేసేయడమే. బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.